హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను లిఖిత. మీకు ఒక కంపెనీ నుంచి ఒక కాల్ వచ్చింది. మీకు ఏ టైంలో ఇంటర్వ్యూ పెట్టాలని అడిగితే మీరు వెంటనే 11 AM బాగుంటుందని చెప్పేస్తారు కదా. కానీ ఇప్పుడు ఒక కెరియర్ కోచ్ చెప్తున్న మాట సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది. 11 గంటల ఇంటర్వ్యూ స్లాట్ను వీలైతే ఎంచుకోవద్దు. అసలు ఎందుకంటే 11 గంటలకు ఏమవుతుంది అని చాలా మంది అనుకుంటున్నారు కదా. ఉదయం 9 గంటల ఇంటర్వ్యూకి 11 గంటల ఇంటర్వ్యూకి మధ్యాహ్నం 2 గంటల ఇంటర్వ్యూకి తేడా ఏంటి అనుకుంటున్నారా? ఇది నిజంగా సైకాలజీయేనా లేక సోషల్ మీడియాలో వైరల్ అయిన మరో మిత్ మాత్రమేనా? ఈరోజు స్పెషల్ స్టోరీలో చూద్దాం. అసలు 11 గంటలే ఎందుకు వద్దంటున్నారు? కెరియర్ కోచ్ సైమన్ ఇన్గారి అభిప్రాయం ప్రకారం 11 గంటలకు ఇంటర్వ్యూలు జరిగేటప్పుడు ఇంటర్వ్యూయర్ ఇప్పటికే 2-3 ఇంటర్వ్యూలు పూర్తి చేసి ఉండే అవకాశం ఉంటుంది కదా. అంటే వారి మెదడు అప్పటికే చాలా సమాచారాన్ని ప్రాసెస్ చేసి ఉంటుంది. దీంతో కొత్త అభ్యర్థిపై పూర్తి ఫోకస్ తగ్గే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు. ఈ అభిప్రాయం ఆన్లైన్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. మరో కారణం ఏంటో తెలుసా? 11 గంటల తర్వాత ఇంటర్వ్యూ అనుకున్న దానికంటే ఎక్కువసేపు కొనసాగితే లంచ్ టైం దగ్గర పడుతుంది. ఇంటర్వ్యూయర్కు తదుపరి మీటింగ్స్, కాళ్ళు, ఇతర పనుల ఒత్తిడి మొదలవుతుంది. అలాంటి పరిస్థితిలో మీకు కేటాయించే సమయం తగ్గే అవకాశం ఉందని కొందరు నిపుణులు చెప్తున్నారు. అయితే ఇది ప్రతి సంస్థలో ఒకేలా ఉండదు. మరి ఏ టైం బెస్ట్ అంటే? కొంతమంది హెచ్ఆర్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉదయం 1 లేదా 2 ఇంటర్వ్యూ స్లాట్స్ చాలా సందర్భాల్లో మంచిదిగా భావిస్తారు. ఎందుకంటే ఆ సమయంలో ఇంటర్వ్యూయర్ కూడా ఫ్రెష్ మైండ్లో ఉంటారు. అలాగే క్యాండిడేట్ కూడా ఎక్కువ ఎనర్జీతో ఉంటాడు. కానీ ఇదంతా నిజంగానే అందరికీ వర్తిస్తుందా? సమాధానం ఒకటే. అయితే ఇదంతా నిజంగానే అందరికీ వర్తిస్తుందా అంటే సమాధానం కాదు అని. ప్రతి మనిషి శరీర గడియారం అంటే బయాలజికల్ క్లాక్ అంటూ ఉంటాం కదా, వేరువేరుగా ఉంటుంది. కొంతమంది ఉదయం యాక్టివ్, మరికొందరు మధ్యాహ్నం యాక్టివ్గా ఉంటారు, ఇంకొందరు సాయంత్రం యాక్టివ్గా ఉంటారు. కాబట్టి మీకు ఏ సమయం కంఫర్టబుల్గా ఉంటుందో అది కూడా చాలా ముఖ్యం. అసలు ఇంటర్వ్యూలో గెలిపించేది టైమా లేక టాలెంటా? ఇదే అసలు ప్రశ్న. హెచ్ఆర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఒకటే. టైం కంటే ప్రిపరేషన్, కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్, రోల్ నాలెడ్జ్, కంపెనీస్ రీసెర్చ్ వీటినే ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. మీరు 9 గంటలకు వెళ్ళినా 11 గంటలకు వెళ్ళినా సరైన ప్రిపరేషన్ లేకపోతే ఉద్యోగం రావడం కష్టం. ఇది మనందరికీ తెలిసిందే కదా. అయితే ఇంటర్వ్యూ సైకాలజీ ప్రకారం ఇంటర్వ్యూకి ముందు స్ట్రెస్, ఫియర్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ ఇవే చాలా మందిని ఫెయిల్ చేస్తాయి అంటున్నారు. అందుకే ఇంటర్వ్యూకి ముందు సరైన నిద్ర, తేలికపాటి ఆహారం, 10 నిమిషాల ముందే చేరుకోవడం, మాక్ ఇంటర్వ్యూలు, బాడీ లాంగ్వేజ్ ప్రాక్టీస్ ఇవన్నీ టైమింగ్ కంటే చాలా ముఖ్యం. ఇంటర్వ్యూలో కామన్ మిస్టేక్స్ చాలా మంది ఏం చేస్తుంటారంటే రెజ్యూమ్ చదవకుండానే వెళ్తుంటారు. కంపెనీ గురించి రీసెర్చ్ చేయరు, లేటుగా వస్తారు. శాలరీ గురించే మొదటి క్వశ్చన్ అడుగుతుంటారు. ఆన్సర్ని చాలా పెద్దగా కూడా చెప్తుంటారు. ఇదే ఉద్యోగం పోవడానికి ప్రధాన కారణాలు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటో తెలుసా? 11 గంటల ఇంటర్వ్యూ వద్దు అనేది ఒక కెరియర్ కోచ్ సూచన మాత్రమే. ఇది ప్రతి కంపెనీకి, ప్రతి ఇంటర్వ్యూకి, ప్రతి అభ్యర్థికి వర్తించే యూనివర్సల్ రూల్ అయితే కాదు. కానీ మీకు టైం ఎంపిక చేసే అవకాశం ఉంటే మీరు అత్యంత అలర్ట్గా, కాన్ఫిడెంట్గా, స్ట్రెస్ లేకుండా ఉండే సమయాన్ని ఎంచుకోవడం మంచిది. ఇక చివరిగా ఇంటర్వ్యూలో సక్సెస్ని నిర్ణయించేది క్లాక్ కాదు, మీ ప్రిపరేషన్, మీ కాన్ఫిడెన్స్, మీ స్కిల్స్. అవే మీకు ఉద్యోగాన్ని తెచ్చిపెడతాయి. That's it for today. Stay tuned to Sakshi Digital. నేను లిఖిత, signing off.